ఓకే. ఈరోజు ప్రత్యేకంగా తల్లుల దినోత్సవం అంటే మదర్స్ డే. స్త్రీలందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. హల్లెలూయా. ఈ మదర్స్ డే ప్రత్యేకత ఏంటి? మదర్స్ డే గురించి ఎందుకు సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి? ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకునేదే తల్లి అంటే. అమ్మనేది సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటామని నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకా చిల్డ్రన్స్ డే ఇవన్నీ ఎందుకు పెట్టారు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేకమైన సంగతుల్లో జూన్ 5వ తారీఖు ఇప్పుడు కానీ పర్యావరణ దినోత్సవం ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రకృతి గురించి జాగ్రత్త తీసుకోవాలని. అంటే ప్రకృతిని కాపాడుకోకపోతే మనం నివసించలేము, మనం ఉనికినే కోల్పోతాం. ఈ యొక్క వాతావరణాన్ని కాపాడుకోవాలి, చెట్లు వేయాలి, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని ఆ యొక్క కార్యక్రమం. మరి మదర్స్ డే ఎందుకు తల్లిని కూడా నిర్లక్ష్యం చేసే రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? ఎందుకు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి? మదర్స్ డే ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కనుక చూస్తే కనుక ఈ మదర్స్ డే అన్నది 1907 సంవత్సరంలో అన్నా చాల్విన్ అనే గారు ప్రారంభించారు. దీని యొక్క తల్లి గారి యొక్క స్మారక కూడిక రోజు దీన్ని ఆ తల్లికి సమర్పిస్తూ ఆ రోజు ఆమె ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం చేసేది. కానీ ఆ తర్వాత యుఎస్లో దీన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క మే నెలలో 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రకటించింది. అయితే ఓకే, చాలా సంతోషకరమైంది. కానీ తల్లి ప్రేమ ఎటువంటిది? ఈ లోకంలో భార్యాభర్తల ప్రేమ, లేకపోతే అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, లేకపోతే ఒక ప్రియురాలి ప్రేమ, అది శాశ్వతమైంది కాదు. ఎందుకు చెప్తున్నానంటే అందులో స్వార్థం ఉంటుంది, తప్పకుండా స్వార్థం ఉంటుంది. కానీ తల్లి ప్రేమలో ఏ స్వార్థము ఉండదు. హల్లెలూయా. ఈ లోకంలో స్వార్థంతో కూడిన ప్రేమలు ఉంటాయి, కానీ తల్లి ప్రేమలో మాత్రము ఎటువంటి స్వార్థము. అందుకే యేసయ్య కూడా ఏమన్నారు, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు. అంటే ఒక తల్లి ఎంతగా ఆదరిస్తుందో, ఎంతగా ప్రేమిస్తుందో అందులో ఏ స్వార్థం కూడా ఉండదు. నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి, నాకంటే మంచిగా ఉండాలి, నాకంటే ఉన్నతంగా ఉండాలని వారు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు ఉండాలని ఒక తల్లి మాత్రమే కోరుకుంటుంది. హల్లెలూయా. తనకు లేకపోయినా ఆ యొక్క పిల్లలకు పెట్టి ఆ జీవితం ఆ రోజు మంచిలను తాగి పండుకుంటుంది తప్ప ఆమె కడుపు నింపుకొని పిల్లల కడుపులు ఖాళీగా ఉంచేది కాదు తల్లి. అయితే ఈ యొక్క రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక తల్లి గురించి మనం ఈరోజు 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది. ఆమె గురించి చదువుతున్నాను. సౌలు కుటుంబీలకు దావీదు కుటుంబీలకు యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీలకు బహు సహాయము చేశాడు. అయ్యా కుమార్తె అయిన రెస్పాను ఒక ఉపపత్ని సౌలుకుండేను. ఏం పేరంటండి? రెస్పా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మాతో మీరుండి మీరే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఒకసారి, ఎవరు? రెస్పా. రెస్పా అంటే అర్థం ఏంటంటే మండుచున్న రాయి అని అర్థం. ఆమె తండ్రి పేరు ఏంటంట? అయ్యా. ఈమె సౌలు రాజు యొక్క ఉపపత్ని. ఈమె చాలా సౌందర్యవంతురాలు, ఈమె చాలా అందగత్తె. ఈమె జీవితము సౌలు ఉండగా బాగానే ఉంది. సౌలు
చనిపోయిన తర్వాత ఈమె జీవితం చాలా దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. తన కుమారులే ఒక ఇద్దరు కుమారులు, ఆ కుమారులు ఇద్దరు పేర్లు కూడా అర్మోని, మెఫీబోషెతు. ఈ యొక్క పిల్లలిద్దరిని చూసుకుంటూ బ్రతుకుతున్న ఈమె ఆ పిల్లల్లోనే సమస్తాన్ని ఆనందాన్ని చూసుకుంటూ బ్రతుకుతున్న ఈమె ఒకరోజు సడన్గా గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, నీ పిల్లలిద్దరిని ఉరి తీయాలని. ఇదెక్కడి దారుణం, అసలే బాధలో ఉన్నామే, ఇంకా ఇంకా కృంగిపోయే పరిస్థితి. ఈ రిస్పా తన కుమారులను, తన యొక్క జీవితం అనుకున్న పెంచిన ఆ కుమారులను అసలు ఎందుకు ఉరి తీయాలి, ఎందుకు ఇలా జరిగిందని చూస్తే కనుక ఆ దేశంలో కరువు వచ్చింది. 2వ సమూయేలు గ్రంథంలోనే 21వ అధ్యాయంలో చూడండి, మొదటి వాక్యంలో ఉంది, ఆ దేశంలో కరువు వచ్చింది. 3 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఆ భయంకరమైన చదువుతారా? కలుగగా దావీదు ఇలాగ సెలవిచ్చింది, సౌలు గిబియోనీలను హతము చేశాడట. కరువు ఎందుకు వచ్చిందట? సౌలు ఏం చేశాడట? గిబియోనీలను హతం చేశాడు. ఈ గిబియోనీలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ కాలంలో వీరు నిబంధన చేసుకున్నారు. దేవుడు వారిని ఒక నిబంధన చేశాడు, వాళ్ళని చంపకూడదు, వాళ్ళు ఒక మంచి మిత్రులాగా చూసుకోవాలి. అటువంటి సమయంలో ఈ గిబియోనీల్ని సౌలు ఏం చేశాడట? హతమార్చేశాడు, చంపేశాడు వాళ్ళందరినీ కూడా. వాళ్ళని చంపకూడదు, దేవుడు నిబంధన ఉంది. ఎప్పుడో యెహోషువ కాలంలో నిబంధన చేశాడు దేవుడు, వారికి వీరికి మధ్యలో నిబంధన ఉంది. అటువంటి నిబంధనను మీరు ఎప్పుడైతే గిబియోనీల్ని హతం చేశాడో ఆ దేశం మీదకి ఏమొచ్చిందట? కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో మీరు గిబియోనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకోండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వెళ్ళి గిబియోనీలను అడిగారు, ఏమని? ఈ కరువు ఎందుకు వచ్చిందో, మిమ్మల్ని హతం చేయటం వల్ల వచ్చింది, కాబట్టి మీరు ఏం కావాలి అంటే, సౌలు కదా మమ్మల్ని అందరినీ కూడా చంపింది, కాబట్టి సౌలు కుటుంబంలో 7గురిని మాకు అప్పగించండి అన్నారు. ఎంతమందిని? 7గురిని అప్పగించమన్నారు. 7గురిని అప్పగించమంటే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ యొక్క రిస్పా కుమారులు ఎంతమంది? 2. అలాగే సౌలు యొక్క కుమార్తె యొక్క కుమారులు 5. మేరీ యొక్క కుమారులు 5. ఈ యొక్క రిస్పా యొక్క కుమారులు 2. వీళ్ళ 7గురిని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పారు? వాళ్ళకి గిబియోనీలకి అప్పగించారండి. 8వ వాక్యం చూడండి. అబ్నేరును అడిగిన మాటకు బహుగా 21:8 అయ్య కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనును మెఫీబోషెతు. ఎవరు? అర్మోనును మెఫీబోషెతును. సౌలు కుమార్తెకు మేరాబు మొహలతీయుడగు బర్జిలీయును కుమారుడైన అద్రియేలునకును కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7గురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఊరి తీసిరి. చూడండి, 7గురిని ఏం చేశారంట? ఊరి తీశారట. వాళ్ళ కోపం ఈ 7గురితో హతమైపోయింది. సౌలు మీద కోపం 7 కుమారుల్ని బలి తీసుకుంది. ఎప్పుడైతే 7గురిని, అసలు ఇక్కడ మనము ఈ రిస్పా గురించి ఎందుకు మనం ధ్యానం చేయాలి? రిస్పాలో మనకి ఏం కనపడుతున్నాయి? రిస్పా ఎందుకు మనం ఈరోజు ధ్యానించాల్సి వస్తుందంటే, ఆ జరిగిన విషయం ఎప్పుడైతే 7గురిని తీసుకెళ్ళి కొండ మీద ఊరేసారో అందరూ వెళ్ళిపోయారండి. మేరీం కూడా వెళ్ళిపోయింది, సౌలు కుమార్తె కూడా వెళ్ళిపోయింది, అందరు బంధువులు వెళ్ళిపోయారు, స్నేహితులు వెళ్ళిపోయారు. కానీ
రిష్పా మాత్రం అక్కడి నుంచి కదలలేదు. చూడండి అక్కడ కిందకి. అయ్యా కుమార్తె రిష్పా గోనె బట్ట తీసుకొని కొండ మీద పరుచుకొని కోతకాలము ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షం కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగాలు దగ్గరికి రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె చేసినది దావీదునకు వినబడెను. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటండి, పగలు రాత్రి ఆకాశ పక్షులు కానీ కనీసం రాత్రి ఈ యొక్క భయంకరమైన జంతువులు కానీ తోడేళ్ళు కానీ నక్కలు కానీ ఏమీ రాకుండా ఆమె రాత్రి మవలో కాపాడిందట. ఎన్నేళ్ళు అనుకున్నారు? కోతకాలం దగ్గర నుంచి మళ్ళీ వర్షం పడే వరకు అంటే చూడండి 6 నెలలు ఆ యొక్క పిల్లల్ని ఆ చనిపోయిన శవాల దగ్గరే ఒక పట్టా వేసుకొని గోనెపట్ట గురించి మనం బైబిల్లో చదివితే దుఃఖానికి సాదృశ్యం, అలాగే దీనత్వానికి సాదృశ్యం. ఆమె కన్నీరంతా కూడా అక్కడ కారుస్తూనే రాత్రి అసలు నిద్రపోయిందో లేదో తెలియదు, పగలు నిద్రపోయిందో లేదో తెలియదు. కనీసము ఆ యొక్క కళేబరాల మీదంటే కాకిని కూడా వాళ్ళనేమో లేదంటే చూడండి. ఆ తల్లి ఎంత గొప్పదో. ఆ తల్లి అసలు చనిపోయినప్పుడే అంతలా చూసుకుందంటే బ్రతుకున్నప్పుడు ఇంకెంతలా చూసుకుని ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. తల్లి దినోత్సవం జరుపుకుంటున్నాం మనము. ఆ తల్లి అసలు ఎంత ఉన్నతమైనదో చూడండి. అసలు చనిపోయిన తర్వాత కూడా ఏగ వాడినవ్వలేదంటే ఆ యొక్క బాడీస్ మీద 6 నెలలు అక్కడే ఉండి కాపాడుకుందంటే ఎంత దయనీయమైన స్థితి, ఎంత ధైర్యం గలామో. ఈరోజు దుష్టుడు ముట్టకుండా నీ పిల్లల గురించి నువ్వేం చేస్తున్నావు? దేవుడి వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి పక్షుల గురించి రాయబడింది. అంటే దేవుడి వాక్యం మనలో ఎప్పుడైతే వ్యక్తపడుతూ ఉంటుందో దుష్టుడు అంటే పక్షిలాగా వచ్చి మనలో ఉన్న వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోతాడని యేసయ్య చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల సహవాసాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గురించిన జాగ్రత్త మనం ఎలా తీసుకోవాలి? ఒక తల్లిగా తండ్రిగా అసలు ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగంటారంటే విలన్స్ ఎవరంటే ఫస్ట్ తల్లిదండ్రులే. ఒక తల్లిదండ్రి ఆ పిల్లలకి ఎట్లా కాపాడతారు? విలన్స్ అంటే వాళ్ళు ఎప్పుడూ తిడతానే ఉంటారు, వారు ఎప్పుడూ క్రమం చేస్తూనే ఉంటారు, అవసరమైతే కొడతారు. వీళ్ళకి ఎలా కనపడతారంటే అందరూనేం మెచ్చుకొని నువ్వెంత అంత గొప్పగా పొగుడుతుంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే నన్ను అందరూ పొగుడుతుంటే మీరు ఎందుకు తిడుతున్నారని ఒక భయంకరమైన ఇదిలోకి వెళ్ళిపోతుంది. తల్లి తండ్రి అంటే ఒక విలను చూసినట్టే చూస్తూ ఉంటారు చాలామంది. కానీ వాకింగ్ చెప్తుంది, నీ పిల్లలను క్రమశిక్షణలో పెడితే వారు ముదిమి యందు వారు ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. వాకింగ్ చెప్తుంది, బెత్తం పట్టుకొని వెళ్ళట వారిని మరణం తప్పిస్తారట, నరకానికి పోకుండా తప్పిస్తారట. బెత్తం పట్టుకోమనే చెప్పింది బైబిల్. అయితే దేవాతి దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండలేడు కాబట్టి తల్లిని మనకి ఇచ్చాడని అందరూ అంటూ ఉంటారు. నిజమే, ఒక దేవదూతలాగా తల్లిని దేవుడు మనకి ఇచ్చాడు. వారిని మనం ఎలా చూడాలి, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఈ రిస్పా జీవితంలో మనకు కనపడుతుంది. రిస్పా జీవితంలో తన పిల్లల్ని ఎలా కాపాడుకుందో చూడండి. ఈనాడు మనం ఒక కోడిని చూడండి, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కప్పుతుంది. ఎందుకు? గ్రద్ద వచ్చినప్పుడు అది ఒక శబ్దం చేస్తుంది. యేసయ్య కూడా మనల్ని అలా కప్పాడు. అలాగే తల్లి కూడా కోడి ఎలాగైతే కప్పుద్దో మనల్ని ఆ తల్లి
కనపడుతుంది మనకి రిస్పా యొక్క జీవితంలో 11వ వచనం చూసారా? ఇది ఎవరికి వినపడ్డదట? దావీదుకి. యవనస్తుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఒక 2 పిల్లల్ని ఆ యొక్క బ్రతుకున్నప్పుడు చూడడం వేరు, చనిపోయిన తర్వాత 6 నెలలు ఏం తిన్నదో ఏమి తినలేదో తెలీదు. ఆమె రాత్రింబవళ్ళు అక్కడే ఉండిపోయి ఒక గోనె పట్ట వేసుకొని కన్నీరు కారుస్తూ జంతువు కానీ పక్షి కానీ రాకుండా రాత్రింబవళ్ళు కాపాడిందని. మన జీవితాల్లో కూడా యేసయ్య ఒక మాట చెప్పాడు, మీరు నా కోసం వేడకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడండి అన్నారు ఆయన. ఎందుకు చెప్పారు? రేయి మొదటి జామున నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అసలు 5వ తరగతి నుంచే జనాలు పాడైపోతున్నారు. పిల్లల పరిస్థితులు, పిల్లల యొక్క జీవితాల్ని కనుక మనం చూస్తే ఎలా ఉన్నారు బయట. కానీ రిస్పా మాత్రము ఏగ కూడా వాలనం లేదు, పక్షులను కూడా వాలనం లేదు. అంటే దుష్టుడి జోలికి వెళ్లకుండా చిన్న చిన్న పిల్లలు తాగుడికి మొదలెట్టారండి. ఒక్కోసారి నేను నైట్ 12-1 గంటకి వెళ్తూ ఉంటే యవ్వన పిల్లలు కనీసం వాళ్ళకి మూతి మీద మీసం కూడా రాదు. గంజాయికి, తాగుడికి, భయంకరమైన అలవాట్లకి, ఫోన్కి బానిసై ఎంతమంది నాశనం అయిపోతుంది. తల్లిదండ్రులు మాట వినకుండా, తల్లిదండ్రులు చూడలేదనుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈరోజు రిస్పా మనకి ఏం నేర్పిస్తుందంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పిస్తుంది. దుష్టుడు తాగకుండా నీ కుమారుణ్ణి, ఇప్పుడు లోబడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? తల్లిదండ్రి ఏమైనా అంటే మీకేం తెలుసు అనేవాళ్ళు తప్ప. ఏం తెలియకుండానే పెంచారా నిన్ను? ఏం తెలియకుండానే నిన్ను ఇంతవరకు తీసుకొచ్చారా? వాళ్ళు ఎంత కష్టపడితే, ఎంత చెమటోడిస్తే, ఒక తల్లి ఎంత జాగ్రత్తగా పెంచితే, తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచితే నువ్వు ఈ స్థితికి వచ్చావు. వాళ్ళకి సంతోషం ఎప్పుడంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో చూసినప్పుడు. ఈరోజు చాలామంది పిల్లలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయంలో ఈమె గురించి నేను తర్వాత ఒక రోజు అంతా ఉంటుంది ఈమె ప్రసంగం ఇంచుమించు. యాకోబు కుమార్తె ఒక ఆమె ఉంది, ఆమె పేరేంటి? దీనా. ఆ ఊరిని చూడడానికి వెళ్ళి, అంత అవసరం అంట ఆమెకి, వెళ్ళిన పని ఏంటి? ఊరిని చూసి రావడానికి. అక్కడ ఎవడో పొగిడాడు, వాడు ఇష్టానుసారంగా వాడు పాడు చేసి వదిలేశాడు. ఆ తల్లి తండ్రి అసలు ఎంత వేదనండి, అక్కడ ఎంత రక్తపాతం జరిగిందో తెలుసా? ఒక తల్లిదండ్రి ఎలాగా ఆ పిల్లల్ని పెంచాలి, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల చాటున ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితాల్లో రెస్పాన్స్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఆమె పిల్లలు చనిపోయినప్పుడు అంతలా ఉంటే బ్రతుకున్నప్పుడు ఇంకెంతలా చూసుకుని ఉంటుంది. ఒక తల్లి గురించి నాకు ధ్యానం చేస్తుంటే దేవుడు ఆమె పేరుని చూపించాడు, రిస్పా. మండుతున్న రాయి. ఆమె మండుతుంది. ఆమె పిల్లల కోసం, ఆమె పిల్లల్ని శత్రువు తాకూడదని. ఆమె పిల్లలు ఏ యొక్క జంతువు కానీ, ఏ పక్షి కానీ ఆ కళేబరాలని తాకూడదు. ఆ యొక్క చూడండి, ఆ స్థితి చాలా ఉన్నతమైన స్థితి. వర్షం వచ్చే వరకు కూడా, కోతకాలం దగ్గర నుంచి 6 నెలలు ఆమె కాపాడుతుంది. ఈ మాట ఎవరికి వినపడ్డది? దావీదుకి వినపడ్డదండి ఈ మాట. అందుకే దావీదు ద్వారా గొప్ప న్యాయం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆమె చేసిన రోదన దేవుడు అన్నాడు. దావీదుకి వినపడితే నువ్వు చేసిన రోదన దేవుడికి ఎందుకు వినపడదు? 6 నెలల నుంచి ఆమె అక్కడే ఉండిపోయే కొండ మీద
ఒక గోనెపట్ట వేసుకొని ఆమె తిన్నదో లేదో తెలియకుండా అసలు దావీదే మర్చిపోయాడు ఆ విషయం. కానీ ఈ యొక్క విషయము దావీదుకి వెళ్ళి చెప్పారు. ఇలాగే రెస్పా కొండ మీద ఉండిపోయింది 6 నెలల నుంచి, అక్కడే కలేబలాన్ని కాస్తా ఉంది అని ఎప్పుడైతే విన్నాడు దావీదుకి, అరే నేను చూసుకోవాల్సింది ఆమె చూసుకుంటుంది అని ఆమెను పిలిపించి ఆమె గొప్ప న్యాయం చేశాడు దేవుడు ఆ దావీదు. ఈరోజు నీ పిల్లల విషయమై నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడు? ఆ రోదన ధ్వని దేవుడు ఎందుకు వినడు? నీకు న్యాయం ఎందుకు చేయలేను? ఒక కరువు కోసం తన పిల్లల్ని అప్పగించిందండి. ఈమె తప్పు లేదు, పిల్లల తప్పు కూడా ఏం లేదు. కానీ సౌలు చేసిన పాపం ఆయన ఏం చేశాడు? నరహత్య. ఆ నరహత్య పాపం ఎవరి మీద పడ్డది? పిల్లల మీద పడ్డది. అందుకే జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. మన జీవితాల్లో కూడా ఆ తల్లి కన్నీరు ఎలాగైతే దేవుడు దావీదు విన్నారు, న్యాయం చేశారు, మన విషయంలో కూడా తప్పకుండా న్యాయం చేస్తారు. హల్లెలూయా. ఆమె కన్నీరు వ్యర్థంగా పోలేదండి. దేవుడు వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు సన్మానించాలి. పిల్లలు సన్మానించాలి తల్లిదండ్రులు. లేకపోతే లోయ కాకులు వచ్చి పీకుపోతే మీ కళ్ళని ఉంది వాక్యంలో, సామెత గ్రంథంలో రాశాడు. దుష్టుడు మీ కళ్ళను లాక్కుపోతాడట. ఆ పిల్లల్ని ఎంత బాగా కాపాడుకుందో చూడండి. ఏ పక్షి ఎత్తుకుపోకుండా. తల్లి విలువ ఉన్నప్పుడు తెలియదు, తండ్రి విలువ ఉన్నప్పుడు తెలియదు. ఆ తర్వాత ఏడ్చినా తిరిగి రారు. కాబట్టి మనము ఎంతవరకు ప్రేమించాలో, ఎంతవరకు వాళ్ళకి దేవుడి మార్గాన్ని చూపించాలో అంతగా మనం వాళ్ళని సన్మానించాలి. హల్లెలూయా. దేవుడిని ఏం చేయాలి? పూజించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. వాడిని తిట్టే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఏది విత్తుతామో అదే కోస్తాం. జాగ్రత్త. మనము ఎంత జాగ్రత్తగా, ఎంత వినయంతో ఉంటామో, మన పిల్లలకి ఎంత నేర్పిస్తామో అంతగా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారండి. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె పేరు సలోమి. సలోమికి 2 పిల్లలు, 2 కుమారులు. ఆమెకు కూడా కొత్త నిబంధన గ్రంథంలో. అయితే ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటది కదా, నా పిల్లల్ని నీ మహిమలో కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకోండి. చూడండి, మనమైతే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతమైన స్థానంలో మంచిదే కాదంటలే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోంచి మనకి ఏ లాభం రావాలన్నా, ఏ ఆశీర్వాదం కావాలన్నా దేవుడి మందిరంలో దొరుకుతాయి. దేవుడి మందిరానికి దూరంగా ఉండి నీకు ఏ మేలు దొరకవు. చాలామంది అనుకుంటారు ఆదివారం వెళ్ళకపోయినా ఏం కాదు, కానీ ఎంత ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు తెలుసా నీకు? 1000 దినాల ఆశీర్వాదం ఒక్క ఆదివారం వస్తుందంటే, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ పక్కన ఉండాలి నా పిల్లలు అనుకుంది. ఆ తల్లి విషయాన్ని యేసుప్రభు వారు ఎప్పుడైతే విన్నారో, అమ్మ నేను తాగే గిన్నెలో నువ్వు తాగుతావంటే తాగుతానని. అంటే అర్థం ఏంటంటే, నేను మరణించినట్టుగా, నేను శ్రమల పాలైనట్టుగా నువ్వు అవుతావంటే అవుతానే నా పిల్లల కోసం అని. ఎంత గొప్ప భాగ్యం చూడండి. నా ప్రాణమైన ఇస్తాను, కానీ నా పిల్లలు మాత్రం నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి మొదటి స్థానం ఇచ్చింది. ఈరోజు మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలోనే ఉన్నారా? క్రమంగా ఉన్నారా? నువ్వు దేవుని సన్నిధిలోనే పెంచుతున్న వాళ్ళని వాక్యలో చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే, అక్కడ ఒక విషయాన్ని పౌలు గారు మనకి బోధిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. ఏంటంటే ఇవి
బుద్ధిని గద్దింపగా ఆ, తండ్రిగా భావించి ఆ, అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని ఆ, యవనులను తిమోతి 2 తిమోతి 1:5 1:5 చేసుకొనుచు ఈ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము. 1 తిమోతి చూడండి. 1 తిమోతి 1:5. ఒకటే ఆ, 1:5 ఆ, ఉపదేశానుసారమేదనగా ఆ, పవిత్ర హృదయం నుండి, ఆ, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి అది 5 వచనమే. 2 తిమోతి 1:5 అయితే నిజముగా నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకియాలోను వసించెను. అది నీ యందు సహా వసించున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే నీ అమ్మమ్మ నాయనమ్మ అవ్వచ్చు, వాళ్ళ భక్తి విశ్వాసం అలాగే తల్లి అయిన నీలో చూశాను. అలాగే ఇప్పుడు నీలో కూడా అది వస్తుంది. నీ నాయనమ్మ దగ్గర చూశాను, అమ్మమ్మ దగ్గర చూశాను, అలాగే మీ అమ్మ దగ్గర చూశాను. అలాగే తిమోతి నీలో కూడా ఆ విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఎన్ని తరాలు చూపించాడు చూడండి. నీ భక్తి నీ తరతరాలు వెళ్తూ ఉంటుంది. నీ భక్తి తరతరాలు కూడా ఆశీర్వదించబడింది. నీ విశ్వాసము నీ పిల్లలకు వస్తుంది. ఈ రోజుల్లో విశ్వాసం పక్కనెట్టింది. తల్లిదండ్రులకున్న కోపాలు, తల్లిదండ్రులకున్న ఇవే నేర్చుకుంటున్నారు. వాళ్ళకు వచ్చిన బూతులే నేర్చుకుంటున్నారు వీళ్ళు. వారు ఏది చేస్తే వీళ్ళు అదే చేయటం ప్రారంభిస్తున్నారు. మన జీవితాలు ఎలా ఉండాలి? విశ్వాస విషయంలో మనం మాదిరిగా ఉండాలి. ఒక రిస్పావలే మన జీవితాన్ని కట్టుకోవాలి. 3వ అధ్యాయం చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వాక్యంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధుల లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. చూడండి, ఎప్పటి నుంచట? బాల్యం నుంచే. వాక్యాన్ని ఎప్పటి నుంచి నేర్పించాలి మనం? బాల్య దినాల నుంచే. మన పిల్లలకి టిఫిన్ కూడా పెట్టకూడదు, భోజనం పెట్టకూడదు. నువ్వు వాక్యం చదివేకనే పెట్టాలి. వాళ్ళకి బాల్య దినాల నుంచి వాళ్ళకి నేర్పించాలి వాక్యం. ఎప్పుడైతే నేర్పిస్తావో వాళ్ళు క్రమంగా పెరుగుతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. వారి జీవితాన్ని తిమోతి బాల్యం నుంచే నేర్చుకున్నాడంటండి. ఎవరి దగ్గర? తల్లి దగ్గర నేర్చుకున్నాడు. తల్లి ఎక్కడ నేర్చుకుంది? వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది. ఇవన్నీ కూడా పౌలు గారు చెప్తున్నాడు. కొంతమంది పిల్లలకి ప్రైజ్లాడ్ చెప్పడం కూడా నేర్పించరు. నీకు ఎవరైనా కనపడినప్పుడు ప్రైజ్లాడ్ కూడా చెప్పరు కొంతమంది. ఎందుకో తెలియదు. ఒక దైవజనుడు అవ్వచ్చు, మన సంఘంలో సహోదరుడు అవ్వచ్చు, సహోదరి అవ్వచ్చు, ఎదురుపడినప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ప్రైజ్లాడ్ చెప్పాలి. అది నేర్పించాలి పిల్లలకి. ఆ క్రమం మనం నేర్పిస్తే దేవునికి స్తోత్రం చెప్పడం, నువ్వు కలుసుకోవడం, దేవుడికి వందనాలు చెప్పడం, అది ఎంత భాగ్యం. అది ఒక క్రమం నేర్పించాలండి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోవాలి. అది క్రమం. ఆ క్రమాలను మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దది కొలది దేవుడి భయము, పెద్దల భయము, ఇవన్నీ మనుషుల దయలో దేవుని దయలో వాళ్ళు వర్ధిల్లుతారు, ఆస్వాదించబడతారు. నీ విజయం వెనుక నీ తల్లిదండ్రుల ప్రార్థన. ఏదో గొప్పవాళ్ళం అయిపోయి అనుకుంటా, కానీ నీ వెనకాల నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఈరోజు నేను ఇక్కడ నిలబడి నా తల్లి చేసిన, తండ్రి చేసిన ప్రార్థన, ఈ స్థితిలో నేను ఉండగలిగానండి.
మనందరి జీవితాల్లో ఈరోజు ఇలా ఉండగలిగామంటే ఆ తల్లి అంటది కదా, నీ మహిమలో పక్కన కూర్చోబెట్టుకో, ఒకరిని కుడి పక్కనే ఒకరిని ఎడమ పక్కన. ఎంత స్వార్థం అండి! స్వార్థం కాదు అది, ఎంత ప్రేమది. నా పిల్లలు యేసయ్య నీ పక్కన ఉండాలి, నీతో ఉండాలి, నీ కొరకు బ్రతకాలి, నీ పని చేయాలి, నీలో జీవించాలని ఒక ఉన్నతమైన తల్లిదండ్రిని సన్మానించాలి. ఎందుకంటే తల్లి ఆమె రక్తాన్ని గార్చి మనల్ని కన్నది, అలాగే రక్తాన్ని పాలుగా మార్చి మనకిచ్చింది. దేవుణ్ణి ఎందుకు పూజించాలి? అసలు దేవుడే మనం తల్లి గర్భంలో పెట్టింది దేవుడు, తల్లిని సృష్టించింది దేవుడు. అలాగే మనందరి కోసం తన ప్రాణాన్నే రక్తాన్నే కార్చిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన పూజించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జీవితాల్లో ఈరోజు ఒక ఉన్నతమైన ఈ యొక్క క్రమం. నీ గురించి తల్లిదండ్రులు ఏడకూడదు పిల్లలారా, మీ గురించి మాత్రం తల్లిదండ్రులు ఏడవకూడదు. వారు మంచి నీ ద్వారాగా సంతోషించాలి. నీ గురించి విన్నప్పుడు వాళ్ళు ఆనందంతో గంతులు వేయాలి. కొంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారు, సంతోషం. అందరికీ ఎంత సంతోషపడిపోయారు తెలుసా? ఫస్ట్ అందరికంటే ఫస్ట్ ఎవరో సంతోషపడ్డారు? తల్లిదండ్రులు. అలాగే సంఘంలో మేమందరం కూడా సంతోషించాం. ఒక విజయం, మీరు విజయం పొందితే చూడాలని ఆత్మీయ తల్లిదండ్రులు, శారీరకమైన తల్లిదండ్రులు ఎంత ఆశీర్వాదకరం మన జీవితాల్లో. చూడండి, వాక్యం చెప్తుంది ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీకు మేలు కలగాలంటే తల్లిని తండ్రిని, భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఇది నీకు మేలు కలగాలంటే తల్లిని తండ్రిని ఎంత గౌరవిస్తావో, వాళ్ళని సన్మానిస్తావో అంతగా నువ్వు మేలు పొందుకుంటావు. నువ్వెంత తీసి పడేయద్దు, మీరేంటని తీసి పడేయద్దు. వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో మనం చూడాలి. తల్లిని తండ్రిని ఒక ఉన్నతమైన స్టేజీలో మనం చూడాలి. వారి కోసం నువ్వు కష్టపడాలి, వారికి మంచి పేరు తేవడానికి కష్టపడాలి. కొంతమంది బైబిల్లో మనకు కనపడతారు, వారి ద్వారాగా గ్రామానికి పేరు వచ్చింది తెలుసా మీకు? కొంతమంది పేర్లు చెప్తారా మీరు? వాళ్ళ పేరుతోనే, ఆ ఊరి పేరుతోనే వాళ్ళు పిలువబడ్డారు. ఓకే, ఇజ్రాయేలు, హెబ్రీ స్త్రీలని, చురుకైన వారని, ఇంకా కొంతమంది గిలాదు కాపురస్తారు. పరాక్రమ గాలు ఎక్కడ ఉంటారంటే గిలాదులో ఉంటారు. వారిని బట్టి ఊరికి పేరు వచ్చింది. ఆ ఊరిలో వాళ్ళని బట్టి ఆ ఊరికి పేరు వచ్చింది. హల్లెలూయా. ఓకే, మనము ఎందుకు దేవుడు ఎక్కడ ఉంచాడు, ఎందుకు దేవుడు మనల్ని ఎక్కడ పుట్టించాడు, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుని బట్టి మనము మంచి పేరు కలిగి మనం జీవించాలి. సారేపత్తు విధవరాల గురించి రాయబడింది. ఏ ఊరి పేరుతో రాయింది ఆమె? స్టార్టింగ్ ఆమె పేరే రాయబడలేదు, ఆమె ఊరి పేరుతో రాయబడింది. ఏమని? సారేపత్తు. అసలు సారేపత్తు ఎవరిది? ఒక భయంకరమైన రాజు యెజబేలు పరిపాలిస్తున్న ఆ యొక్క దేశం అది. యెజబేలు జన్మస్థానం అది. కానీ యెజబేలుకి ఆ పేరు రాలేదు. ఆ ఊరి పేరు ఎవరికి వచ్చింది? సారేపత్తు విధవ. ఎందుకు ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు? ఎందుకు ఆమెను దేవుడు అంతగా ఆ పేరుని ఇచ్చాడు? ఆ పేరుతో ఆమెను ఎందుకు దేవుడు పిలవగలిగాడంటే, ఒకరోజు దైవజనుడిని ఎలియా ఆయన దేశం మీద సంచారం చేస్తూ ప్రవక్తగా యెహోవా ఏ దేవుడని, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య బ్రతుకుతారు, 2 తలంపుల మధ్య జీవిస్తారని వాళ్ళని సవాలు చేస్తూ, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని రండి నిరూపిస్తానని నిరూపించి, నిజమైన దేవుడని ఆకాశం నుంచి అగ్ని కురిపించి నిజమైన దేవుడు యెహోవా దేవుడని నిరూపించిన ప్రవక్త
ఆ దేశంలో కరువు గురించి ప్రకటన చేశాడు. ఆకాశం వర్షింపకుండా 3.5 సంవత్సరాలు ఆగిపోని ఆకాశాన్ని మూసేస్తే మొత్తం దేశమంతా కూడా కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చినప్పుడు అక్కడ నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండని దేవుడు సెలవిచ్చి కాకుల ద్వారాగా ఆహారాన్ని పంపాడు. ఆ తర్వాత అక్కడ నీళ్ళు అయిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సారేపత్తు విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ నేను ఆజ్ఞాపించాను, నువ్వు వెళ్ళి అన్నాడు. ఆమె పొలంలో ఏరుకుంటా ఉంటే, అమ్మ నువ్వు మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంటే, అమ్మ ఆగు, ఒక అప్పం తీసుకురా అన్నాడు. ఇది ఒక రొట్టె తీసుకున్నా అంటే ఆమె అన్నది కదా, అయ్యా కొంచెం పిండి ఉంది, ఒక రొట్టె మాత్రమే అవుతుంది, నా పిల్లడు నేను కొంచెం తిని చనిపోదాం ఇవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు మొదట వెళ్ళి అప్పం తీసుకున్నాడు. స్వార్థం అంటారా లేకపోతే పరీక్ష పెట్టాడా? ఏమన్నాడు తెలుసా? అక్కడ రాయబడింది, ఒక అప్పం తీసుకురా, తర్వాత నువ్వు నీ కుమారుడు తినని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక అప్పమే అవుతుందో తెలుసు, కానీ మళ్ళీ నువ్వు ఓడి చేసుకో, నీ కుమారుడు ఓడి చేసుకో. ఎక్కడుంది అక్కడ పిండి, ఎక్కడుందో నూనె? కానీ ఆమె విశ్వాసంతో ఆ మాట వింది. దైవజనుడు చెప్పాడంటే తప్పకుండా అది జరుగుద్ది అని ఏమి ఆలోచించుకోకుండా వెళ్ళి దేవుడు ఎందుకు పంపాడో నేను చాలాసార్లు ఆలోచించాను. ఆమె దగ్గరికి ఎందుకు పంపాడు? మనం చాలామంది అసలు చేతులు ఎత్తేస్తాం మనం, కానీ ఏలియా ఆమెను పరీక్షించినప్పుడు ఆమె వెళ్ళి ఒక అప్పాన్ని చేసుకొని వచ్చి ఆ దైవజనుడికి ఇచ్చి మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఏముందట? పిండి అలాగా ఉంది, నూనె అట్లా ఉంది. తన కుమారుడు ఆమె తల్లి తిని ఎన్ని సంవత్సరాలట? 3.5 సంవత్సరాలు కరువు తీరిపోయే వరకు కూడా వాళ్ళకి అవి ఆశీర్వాదకరంగానే మేలుకరంగానే ఉన్నాయి. హల్లెలూయా. ఇది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 21 వాక్యాలు ఉంటుంది. యెజబెలు రాని ఉన్న ఆమెకు పేరు రాలేదు, కానీ ఒక్కటి ఉంది రొట్టె, ఒక్కటి అవుతుంది రొట్టె అనే దాంట్లో నుంచి దేవుడు ఎంతగా ఆస్వాదించాడు చూడండి. నీ దగ్గర ఉంది కొంచెమైనా దేవుడికి మనం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో ఆ తల్లి విషయంలో మనం చూస్తాం. ఆ ఊరి పేరుని బట్టి ఆమె పేరు వచ్చేసిందండి. సారేపతు విధవరాలని పేరు ఆ గ్రామానికి. ఏలియా ఆమె ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఏలియాని ఆ కుటుంబం పోషిస్తుంది. ఏలియామో దేవుడు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. కరువు అంతా కూడా వాళ్ళు నువ్వు ఉన్నా లేకపోయినా కానీ దేవుని సన్నిధిని, దేవుడి యొక్క సేవను ప్రేమిస్తే దేవుడు నీకు ఏ కొదువ చేయడు. ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఆమె యొక్క ఉన్నతమైన ఆ విశ్వాసాన్ని చూసి గొప్ప కార్యాన్ని ఆ ఊరికి పేరు వచ్చేలాగా చేశాడు. నెక్స్ట్ చూస్తే కనుక షునేమీరాలు ఆమె పేరు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 37 వరకు ఉంటుంది. ఈమె గనురాలు అని పిలిచారు. ఈమె పేరు ఏమి రాయబడలేదు, కానీ ఆమె పేరు ఏం పెట్టాడు దేవుడు? గనురాలు, షునేమీరాలు, షునేమి పట్టణస్థురాలు. వీళ్ళ పేర్లు ఎందుకు రాయబడలేదు? ఆ ఊరికే ఒక ఉన్నతమైన పేరు తెచ్చారు వీళ్ళు, దేవుడికి పేరు తెచ్చారు. ఆ దేవుడి సేవకుడు ఎలీషా ఆ యొక్క పట్టణానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు. ఆ దైవజనుడు వెళ్తుంటే ఆ ఎలీషా గురించి విందాము. ఎలీషా ఆ నీటిని బాగు చేశాడు. ఎలీషా ఆహారాన్ని సమృద్ధిగా పంచిపెట్టాడు, విషాన్ని కూడా తీసివేశాడని ఈ మాటలు విన్నామే. ఎలీషాని మా ఇంటికి తీసుకురావాలి, ఆ దైవజనుడిని మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ భర్తకు చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చిపోతున్న దైవజనుడు భక్తి గలవాడని నేను నమ్మాను. మన మేడ మీద ఒక రూమ్ కడదాం, అక్కడ ఒక మంచము, దీపస్తంభము, అక్కడ ఒక దీపము పెడదాం, దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడ అలసట తీర్చుకుంటాడు అని ఒక ఉన్నతమైన ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డది. మా ఇంటికి రండి అయ్యా, భోజనానికి రండి అని పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఎప్పుడైతే భోజనం పెట్టిందో ఆమెకున్న లోటు కూడా దేవుడు తీసేశాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా అదే. అబ్రహాం ఎండవేళ 18వ అధ్యాయం మమ్రే వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు దేవాతి దేవుడే డైరెక్ట్గా వచ్చాడు. వారి అబ్రహాం ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు మన పెద్దలు.
ఏమో ఏ రూపంలో వస్తాడో, ఎవరి రూపంలో వస్తాడో దేవుడు. కాబట్టి మనం ఆతిథ్యము చేయక మర్చిపోకూడదట. ఒక గదిని కట్టి ఆమె దేవజండు ఉండడానికి ఒక ఉన్నతమైన ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్న ఈమెకి ఏమి లోటు ఉందని చెప్పి కుమారుని ఇచ్చాడు. మరి మరుసటి ఏడుకల్లా నీ కుమారుడు కలుగును గాక అంటే మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి కుమారుడు చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబము దైవజనుడికి ఏదైతే చూశారో ఆ కుటుంబంలో కూడా లోటు లేకుండా దేవుడు తప్పకుండా మన జీవితాల్లో లోటు చేయడు దేవుడు. ఎప్పుడైతే లోటు చేయలేదో ఆమె స్వలాభం ఏమీ ఆశించలేదు. ఆమె సొంతంగా ఏమీ కూడా దైవజండు వస్తే నాకు ఇది మేలు కలుగుద్ది, అది మేలు కలుగుద్ది అని అనుకోలేదు. ఆమె నిస్వార్థంగా దైవజండు వస్తే చాలు అనుకుంది. అందుకే దేవుడు ఆమె మనస్సును చూశాడు, ఆమెను ఆశీర్వదించాడు. కొడుకు ఒకరోజు బలహీనపడి చనిపోయినప్పుడు ఎవరైనా అయితే గోలగోల చేస్తారండి, తల్లడిల్లిపోతారు, మోర్చపోతారు. కానీ ఈమె ఏం చేసింది తెలుసా? దైవజండు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. దైవజండు దగ్గరికి నా కుమారుడిని బ్రతికిస్తావా లేదని అడిగింది. కుమారుడిని బ్రతికించాడు దైవజండు వచ్చి. ఆ దైవజండు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కుమారుడు లేచి కూర్చున్నాడు. చూడండి, విశ్వాసం ద్వారా ఆమె ఎన్ని కార్యాలు పొందుకుందాం. అందుకే ఆమె పేరు ఏం పెట్టారట? గనురాలు, షునేమి పట్టణస్తురాలు. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక ఆమె ఉంది, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. కనాను స్త్రీ, సురేనికియా వంశస్థురాలు, గ్రీకు దేశస్థురాలు. ఈమె యేసు ప్రభువు వారు వెళ్తూ ఉంటే తన కుమార్తెకు దెయ్యం పట్టిందని ఆ ఊరి పేరుతోనే ఈ పేరు కూడా వచ్చేసింది, కానాను స్త్రీ అని. హల్లెలూయా. దాటిపోకయ్యా యేసయ్యా, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించని ఆ యొక్క తల్లి విశ్వాసం చూడండి. అయ్యి నేను రొట్టె తీసుకుని కుక్కలు పెడతానంటే ఏమందామే? అయ్యా, బల్ల మించి పడే రొట్టె ముక్కలు కూడా కుక్కలు తింటాయి కదా. అంటే నువ్వు కుక్క లాంటి దాని అన్నా కానీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నాడు యేసయ్య. మేలు చేయకుండా ఆయన ఉండడు. ఆయన అందరికీ మేలు చేసే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి అద్భుతం చేసినవాడు. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో అక్కడ వాళ్ళకి చూపించాలని యేసయ్య ఏం చేశాడంటే, అమ్మా నేను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్ల పెడతానంటే, అయ్యా బల్ల మించి పడే రొట్టె ముక్క కుక్కలు తింటాయి కదంటే, నేను కుక్క లాంటిదని అనుకో, నాకు మేలు చేయండి. అంతకంటే ఎవరినైనా కుక్క అంటే మనం మళ్ళీ ఇక్కడ కనపడము, అవునా కదా? కానీ ఆమె విశ్వాసాన్ని ఏమన్నాడంటే, ఎంత గొప్ప విశ్వాసము అన్నాడు. హల్లెలూయా. యేసయ్య అందరిని చూసి ఏమనంటే, బుద్ధి తెచ్చుకోండి, ఆమెకున్న విశ్వాసం మీలో ఎవరికీ లేదు, గొప్ప విశ్వాసం ఉంది ఆమెకి. మనం మాట అంటే పడం కదా మనం. తల్లి ఓపిక ఉండాలి తల్లికి. ఆ తల్లి ఆ పిల్లల్ని బాగు చేసుకోవాలని, యేసయ్య ద్వారాగా నా పిల్లలు బాగుపడాలి, దెయ్యాలని వదిలిపోవాలి. ఈ రోజులో చాలా దెయ్యాలు పట్టుకుంటున్నాయి పిల్లలకి. ఆ దెయ్యాలన్నీ పోవాలొద్దా? హల్లెలూయా. లోకంలో ఆ దెయ్యం అంటే కనిపించే దెయ్యాలే కాదు, కనపడిన దెయ్యాలు కూడా చాలా ఉంటాయి. యేసయ్య ఆ విశ్వాసం ద్వారా దెయ్యాన్ని వెలగొట్టేశాడు. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయంలో 11 నుంచి 17 వరకు చూస్తే నాయను అనే విధవరాల గురించి రాయబడింది. ఆమెకి ఒక్కడే కుమారుడు. ఆ ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు పాపం. పాడి మీద మోసుకొని ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చారు, బోట దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు మంచి పండగ చేసుకుంటూ ఆయన తీసుకొస్తా ఉన్నారు ఆ ఊర్లోకి. అక్కడేమో విషాదము, ఇక్కడేమో సంతోషం. అంటే ఇక్కడ మరణము, యేసయ్య ఎవరు? జీవం. ఇప్పుడు మరణం ఎవరికి ఎదురైంది? జీవమైన యేసయ్యకి ఎదురైంది. హల్లెలూయా. ఆ బోట దగ్గరికి రాగానే, ఆ ఊరి గవని దగ్గర రాగానే, ఆ సరిహద్దులోకి, ఆ పొలిమేరలోకి రాగానే కరెక్ట్గా యేసయ్య అడుగు పెడుతున్నాడు, ఆయనలో బయటకు వస్తున్నారు. ఆ తల్లి ఏడుపు చూశాడు. చూసి వెంటనే ఆ పాడెను ముట్టాడట. హల్లెలూయా. పాడి ముట్టగానే కుమారుడు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు మరణానికి ఏమైంది? జీవం వచ్చింది. జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తే నిజమైన జీవం. మన పిల్లలకి జీవం కలగాలండి. ఈ లోకం అంతా కూడా రక్షణ పొందాలి.
వాళ్ళ మృతుల లోకంలోంచి పైకి లేవాలి, జీవాన్ని తెలుసుకోవాలి. కాబట్టి యేసు ఎప్పుడైతే తాకాడు ఆ కుమారుణ్ణి, వెంటనే లేచి కూర్చున్నాడట. హల్లెలూయా. ఆ నాయిన్ అనే విధవరాల గురించి రాయబడింది. ఇంకా చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఓకే, యోహాను సువార్త 4:4 సమరయ స్త్రీ, ఆమె పేరుని బట్టి సమరయ అనగానే అర్థమైపోద్ది, సమరయ స్త్రీ అంటాం మనం. అంత గొప్పగా దేవుడు ఆ పేరునిచ్చాడు. ఆమె జీవజలాల కోసం యేసు ప్రభువు దగ్గరికి వచ్చి జీవజలాలు ఇస్తాడని ఆయన చెప్పిన మాటను బట్టి ఎప్పుడైతే ఆయన జీవితం అంతా చెప్పేశాడో ఆ కొండ అక్కడే విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళోకి వెళ్ళి అందరినీ తీసుకొచ్చింది. నిజమైన దేవుడు ఎవరో, మెస్సయ్య ఎవరో పరిచయం చేసింది. పరిచయం చేయగానే ఆ ఊరిలో యేసు ప్రభువు వారిని 2 రోజులు ఉండమని బతిమాలాడంట. హల్లెలూయా. ఆ ఊరి ప్రజలందరూ ఏం చేశారు? యేసయ్య 2 రోజులు ఉండండి మా ఊర్లో అంటే ఉన్నాడు ఆయన. అందుకే సమరయ స్త్రీ తమ బ్రతుకుని మార్చుకుని ఊరంతా సువార్త చెప్పింది. ఈరోజు మదర్స్ డే రోజు ఈరోజు మనం మన ఊరికి పేరు తెచ్చేవాళ్ళం, మన గ్రామానికి పేరు తెచ్చేయాలి, మన ఇంటికి పేరు తెచ్చేయాలి, మన తల్లిదండ్రులకు పేరు తెచ్చేవాళ్ళం. మనం కూడా ఎలా ఉంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. వాళ్ళ పేరుని బట్టి ఆ ఊరి పేరే మారిపోయిందండి. హల్లెలూయా. ఆ ఊరి పేరుని బట్టి వాళ్ళ పేరు మెన్షన్ చేయబడింది. మన జీవితాల్లో కూడా ఎంత భాగ్యం అది, ఎంత ఉన్నతమైంది. కాబట్టి మనము ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మన బతుకు ఎలా ఉంది. యేసే ఒక రోజు మనల్ని నిలబెట్టి అడిగితే మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక రీతిగా మన గురించి మన ఊర్లో ఏమనుకుంటున్నారు, మనం ఎలా ఉండాలి. దస్పా గురించి చూసాం, పిల్లల కోసం ఎంత తాపత్రయపడింది, భక్తి కోసము. అలాగే సలోమి ఎలాగా తాపత్రయపడింది తన పిల్లల కోసం, ఒక దైవజనుడి కోసం, సంఘం కోసం, గ్రామం కోసం. ఈ యొక్క షునేమిరాలు అవ్వచ్చు, గండ్రాలు అవ్వచ్చు, ఈ యొక్క సమరయ స్త్రీ అవ్వచ్చు, ఎలాగా ముందుకెళ్ళారో చూడండి. మనం కూడా అట్టి విధంగా మంచి పేరు, నీ ద్వారాగా దేవుడికి ఘనమైన పేరు కలగాలి. మన సంఘం ద్వారా అనేకమైన గొప్ప కీర్తి ఆయనకి రావాలి. అట్టి విధంగా మనం జీవిద్దాం. మరి ఒకసారి అందరికీ కూడా తల్లిదండ్రుల మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మా గురించి అందరూ కూడా ప్రార్థించండి. యేసయ్య నీ కొరకు బ్రతకాలి, ఒక షారా వలె, ఒక రెబ్బ కావాలి, ఒక మరియ వలె, ఒక షునేమిరాల వలె, ఒక రిస్పా వలె నీకు పేరు తేవాలండి, నీ కీర్తి తేవాలి. మా జీవితాల ద్వారా నీ నామం గణపరచబడాలి. అటు మాకు దయచేయండి. రిస్పా తన యొక్క కుమారులు బ్రతుకున్నప్పుడు వదిలిపెట్టలేదు, చనిపోయినప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉండాలంటే నీ ప్రార్థన చాలా అవసరం. దుఃఖంతో చేసిన ప్రార్థన దావీదు విని మేలు చేశాడు. యేసయ్య నీ పిల్లల కోసం చేసే కన్నీటి ప్రార్థన నీ పిల్లల జీవితాలకు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.